సిలువను గూర్చిన వార్త. ఏంటి ఆ సిలువను గూర్చిన వార్త? ఇప్పటిదాకా మీరు విన్నారు. ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఇదిగో రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, బిడిగుద్దులు గుద్దారు, ముళ్ళు కిరీటం గుచ్చబడింది, నానా హింసించుకుంటూ ఆ సిలువు దాకా తీసుకెళ్లారు. ఆ సిలువులో బల్లెపోటు పొడిచారు, అవమానపరిచారు, అనేకమైన మాటలు అన్నారు, కొట్టారు, తిట్టారు, ఆయన సిలువ వేశారు. ఆ సిలువు ఎందుకని సమాజానికి దేవుడు ఆ వర్తమానాన్ని వినిపిస్తే, ఎందుకయ్యా అంటే నీ కొరకు నా కొరకు చనిపోయాడంటే, చనిపోయిన ఈ వర్తమానాన్ని లేదా మన కొరకు చనిపోయిన ఆ క్రీస్తు సిలువను గురించి చెబుతుంటే ఈరోజు కొంతమందికి ఎలా ఉందంట అది? ఆ కొంతమంది ఎవరు అనంటే నశించుచున్న వారికి వెర్రితనముగా ఉందంటాడు. ఎవరికి వెర్రితనం అంట? అందరికి కాదు. పాతాళానికి వెళ్ళిపోయేవాడికి లేదా ఆడి నరకానికి పోయేవాడికి, ఆడికి ప్రభు సిలువు గురించి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉంది. ఆయన